అందరికీ నమస్కారం. ఈ వీడియో సెషన్లో వీట్ స్టోన్ వంతెన గురించి చర్చించబడుతుంది. లక్ష్యం: ఈ వీడియోను చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. తెలియని ప్రతిఘటనను కొలవడానికి వీట్ స్టోన్ వంతెనను ఉపయోగించండి. వీట్ స్టోన్ వంతెన అంటే ఏమిటి? సర్ చార్ల్స్ వీట్ స్టోన్ 1843లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ను మెరుగుపరిచి వీట్ స్టోన్ వంతెనను సృష్టించాడు. తెలియని ప్రతిఘటన యొక్క 1 ఓం నుండి కొన్ని మెగా ఓంలను దానితో కొలవచ్చు. ఒక గాల్వనోమీటర్ 2 సమాంతర సర్క్యూట్ శాఖలను కలుపుతూ ఒక ఎలక్ట్రికల్ బ్రిడ్జిని ఏర్పరుస్తుంది. ఇది శాఖలలో ఒకదానిలో తెలియని ప్రతిఘటనను కొలవడానికి ఉపయోగపడుతుంది. వీట్ స్టోన్ వంతెనలు ఎక్కడ ఉపయోగించబడతాయి? తక్కువ నిరోధకత యొక్క ఖచ్చితమైన కొలత కోసం వీట్ స్టోన్ వంతెన ఉపయోగించబడుతుంది. ఎక్కువ సమయం పరిశ్రమల ఉష్ణోగ్రత, పీడనం మరియు స్థానభ్రంశం ఫలితంగా నిరోధకతలో మార్పులను గుర్తించడానికి ట్రాన్స్డ్యూసర్లుగా వీట్ స్టోన్ వంతెనను ఉపయోగిస్తాయి. వీట్ స్టోన్ వంతెన ఎలా పనిచేస్తుంది? నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. 5 యాపిల్స్ 50 రూపాయలు అనుకుందాం. 10 యాపిల్స్ ధరను నిర్ణయించమని మిమ్మల్ని అడిగితే, ఒక యాపిల్ యొక్క స్థిర ధరతో పోల్చడం ద్వారా మీరు 10 యాపిల్స్ ధరకు చేరుకుంటారు. దీని మాదిరిగానే వీట్ స్టోన్ బ్రిడ్జ్ తెలియని రెసిస్టర్ విలువను గుర్తించడానికి తెలిసిన రెసిస్టర్ విలువలను ఉపయోగిస్తుంది. వీట్ స్టోన్ వంతెన వెనుక ఉన్న సూత్రం ఏమిటి? వీట్ స్టోన్ వంతెనలపై శూన్య విక్షేపం లేదా సమతుల్య ఆపరేషన్ ఉపయోగించబడుతుంది. శూన్య సాంకేతికత లేదా సమతుల్య పద్ధతిని ఉపయోగించి ప్రతిఘటనను కొలుస్తారు కాబట్టి ప్రతిఘటనను కొలిచే ఇతర పద్ధతుల కంటే వీట్ స్టోన్ వంతెన మరింత ఖచ్చితమైంది. మేమిప్పుడు సమతుల్య మరియు అసమతుల్య సర్క్యూట్ల గురించి మాట్లాడతాం. పాయింట్ ఏ వద్ద 2 రెసిస్టర్లు P మరియు Q సిరీస్లో అనుసంధానించబడి ఉంటాయి. రెండవ సెట్ రెసిస్టర్లు R మరియు S అదేవిధంగా పాయింట్ B వద్ద సిరీస్లో అనుసంధానించబడి ఉంటాయి. పాయింట్ C మరియు పాయింట్ D వద్ద 2 రెసిస్టర్లు ప్రస్తుతం సమాంతరంగా కనెక్ట్ చేయబడ్డాయి. A మరియు B పాయింట్ల మధ్య దీపం లేదా బల్బును కనెక్ట్ చేయండి. I1, I2, I3 మరియు I4 తదనుగుణంగా అలాగే దీపం వద్ద IL, P, Q, R మరియు S వద్ద ప్రతి భాగం ద్వారా ప్రవహించే ప్రవాహాలు అని అనుకుందాం. షరతు 1: సర్క్యూట్ దాని అన్ని భాగాల ద్వారా ప్రవహించే కరెంటుతో పనిచేస్తుంది మరియు C మరియు D పాయింట్ల మధ్య వోల్టేజ్ మూలానికి కనెక్ట్ అయినప్పుడు దీపం వెలిగిపోతుంది. విభిన్న కరెంట్ ప్రవాహం కారణంగా ఈ పరిస్థితి ఇది అసమతుల్య స్థితిగా పిలువబడుతుంది. రెసిస్టర్ P/Q నిష్పత్తి రెసిస్టర్ R/S కి సమానంగా లేనప్పుడు సంభవిస్తుంది. రెండవ షరతు: I1 మరియు I2 ప్రవాహాలు సమానంగా ఉంటే మరియు I3 మరియు I4 ప్రవాహాలు సమానంగా ఉంటే పాయింట్ A మరియు పాయింట్ B మధ్య వోల్టేజ్ మూలం లేనందున బల్బ్ ఆఫ్లో ఉంటుంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్లో తెలియని ప్రతిఘటనను గుర్తించేందుకు బ్యాలెన్స్డ్ లేదా శూన్య విక్షేపం అని పిలువబడే పరిస్థితిని ఉపయోగిస్తాడు. P/Q నిష్పత్తి RS కి సమానంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. సంక్షిప్తంగా P/Q R/S కి సమానం కాకపోతే అసమతుల్యత ఏర్పడుతుంది మరియు ప్రస్తుత ప్రవాహం ఫలితంగా లైట్ బల్బ్ మెరుస్తుంది. సమతుల్య స్థితి ఉంది మరియు P/Q నిష్పత్తి R/S కి సమానమైతే బల్బ్ ప్రకాశించదు, ఫలితంగా కరెంటు ప్రవాహం ఉండదు. కేస్ 1. కేస్ 1: P, Q, R మరియు S వరుసగా 100 ఓంలు, 50 ఓంలు, 75 ఓంలు మరియు 25 ఓంల విలువలతో రెసిస్టర్లు అని భావించండి. ప్రతిఘటన విలువలు నిష్పత్తుల్లోకి ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు సర్క్యూట్ బ్యాలెన్స్ లేదు. ఉదాహరణకు 100/50 75/25 2 3కి దారితీస్తుంది. ఇది సమానం కాదు. అందువల్ల A మరియు Bల మధ్య సంభావ్య వ్యత్యాసం ఉంది. దీని ఫలితంగా ప్రస్తుత ప్రవాహం మరియు బల్బు యొక్క వెలుతురు ఏర్పడుతుంది. సర్క్యూట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? రెసిస్టర్ Rకి బదులుగా వేరియబుల్ రెసిస్టర్ను ఉపయోగించండి మరియు దాన్ని 75 ఓంల రెసిస్టెన్స్కు సెట్ చేయండి. సర్క్యూట్ను సమతుల్యం చేయడానికి రెసిస్టర్ R విలువను 75 నుండి 50 ఓంలకు తగ్గించండి. నిష్పత్తిలో విలువ ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు మీరు 100/50 50/25 పొందుతారు. ఇది 2:2కి సమానం. నిష్పత్తి సమతుల్యంగా ఉన్నందున వోల్టేజ్ లేదు మరియు బల్బులో కరెంట్ ప్రవహించదు. P, Q, R మరియు S యొక్క సంబంధిత రెసిస్టర్ విలువలు వరుసగా 1000, 10, 500 మరియు 100 ఓంలని భావించండి. ప్రతిఘటన విలువలను నిష్పత్తుల్లోకి మార్చినప్పుడు
P/Q ఈజ్ ఈక్వల్ టు R/S 1000/10 ఈజ్ ఈక్వల్ టు 500/100 లేదా 10:5 నిష్పత్తితో సమానంగా లేనందున సర్క్యూట్ బ్యాలెన్స్ లేదు. అందువల్ల A మరియు Bల మధ్య సంభావ్య వ్యత్యాసం ఉంది. దీని ఫలితంగా ప్రస్తుత ప్రవాహం మరియు బల్బు యొక్క వెలుతురు ఏర్పడుతుంది. సర్క్యూట్ సమతుల్యం చేయడానికి రెసిస్టెన్స్ విలువలను 10 ఓం నుండి 200 ఓంకి పెంచండి. రెసిస్టర్ని Q స్థానంలో వేరియబుల్ రెసిస్టర్ లేదా డికేడ్ రెసిస్టెన్స్ బ్యాక్స్తో సర్క్యూట్ సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. నిష్పత్తిలో విలువ ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు మీరు 1000/200 ఈజ్ ఈక్వల్ టు 500/100 అందుకుంటారు. ఇది 5:5కి సమానం. పరిష్కారం 2. బదులుగా 100 ఓం కంటే 5 ఓం విలువతో S వద్ద వేరియబుల్ రెసిస్టర్ను ఉపయోగించండి. తద్వారా సర్క్యూట్ బదులుగా 10:10 సమతుల్యం అవుతుంది. నిష్పత్తి సమతుల్యంగా ఉన్నందున బల్బులో వోల్టేజ్ మరియు కరెంట్ ప్రవహించడం లేదు. దీని గురించి బ్రిడ్జ్ సర్క్యూట్తో మాట్లాడదాం. వంతెనను రూపొందించడానికి P, Q, R మరియు S రెసిస్టర్లను డైమండ్ నమూనాలో కనెక్ట్ చేయండి. R అనేది వేరియబుల్ రెసిస్టర్ లేదా డికేడ్ రెసిస్టెన్స్ బాక్స్గా ఉండనివ్వండి. S అనే తెలియని ప్రతిఘటనను కొలవాల్సిన ఏ విలువ వద్దనైనా పరిధిని ఎంచుకోండి. రెసిస్టర్లు P మరియు Q వరుసగా 200 ఓం మరియు 50 ఓం స్థిరమైన విలువలను కలిగి ఉండాలి. ప్రస్తుత ప్రవాహాన్ని గుర్తించడానికి A మరియు B పాయింట్ల మధ్య గాల్వనోమీటర్ను కనెక్ట్ చేయండి. సమతుల్య వంతెనను ఉత్పత్తి చేయడానికి గాల్వనోమీటర్ ప్రతిఘటనను పెంచాలా లేదా తగ్గించాలా అని సూచిస్తుంది. పాయింట్లు C మరియు D మధ్య సర్క్యూట్కు బ్యాటరీని చేరడానికి స్విచ్ను ఉపయోగించండి. సర్క్యూట్ను ఆన్ చేయడానికి స్విచ్ Sను మూసివేయండి. గాల్వనోమీటర్ యొక్క కుడి లేదా ఎడమ వైపున మీరొక విక్షేపాన్ని గ్రహించవచ్చు. గాల్వనోమీటర్ కుడివైపు కొంగుంటే వేరియబుల్ రెసిస్టర్ R వద్ద ప్రతిఘటన విలువను తగ్గించండి. తద్వారా గాల్వనోమీటర్ సూది మధ్యస్థానంలో 0 స్థానం సూదికి సమీపంలో ముందుకు సాగుతుంది. గాల్వనోమీటర్ సూది ఖచ్చితంగా 0 స్థానాన్ని తాకినట్లు నిర్ధారించుకోవడానికి దశాబ్దపు రెసిస్టెన్స్ బాక్సులో ప్రతిఘటన విలువను తగ్గించడం కొనసాగించండి. గాల్వనోమీటర్ ఎడమవైపుకు మళ్లితే గాల్వనోమీటర్ 0ను చదివే వరకు R వద్ద ప్రతిఘటన విలువను పెంచండి. ఇప్పుడు దశాబ్దంలో ప్రతిఘటన పెట్టె నుండి ప్రతిఘటన Rను గమనించండి. గాల్వనోమీటర్ రీడింగ్ ఖచ్చితంగా 0కి సమానమయ్యే వరకు ప్రతిఘటన స్థాయిలను మరింత పెంచండి. వేరియబుల్ రెసిస్టర్ R యొక్క ప్రతిఘటన విలువను నోట్ చేయండి మరియు దాన్ని నిష్పత్తిలో ఇన్పుట్ చేయండి. P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఇక్కడ R అనేది ప్రతిఘటన విలువ మరియు S అనేది ప్రామాణిక విచలనం. S ఈజ్ ఈక్వల్ టు 200/50 × 100. S ఈజ్ ఈక్వల్ టు 400 ఓంలు. S గుర్తించబడని ప్రతిఘటన కాబట్టి 400 ఓంలుగా నిర్ణయించబడుతుంది. వేరే బ్రిడ్జ్ సర్క్యూట్ను ఉపయోగించి దాని గురించి మాట్లాడుకుందాం. P, Q, R మరియు Sలతో కూడిన బ్రిడ్జ్ సర్క్యూట్ను దాని 4 రెసిస్టర్లుగా పరిగణించండి. P వేరియబుల్ 1గా ఉండనివ్వండి. Q ఒక ఏకపక్ష ప్రతిఘటన మరియు R మరియు S వరుసగా 500 మరియు 1000 ఓంల స్థిర విలువలను కలిగి ఉంటాయి. రెసిస్టర్ P యొక్క ప్రతిఘటన విలువ 1000 ఓంల వద్ద సెట్ చేయబడాలి. పాయింట్లు C మరియు D మధ్య స్విచ్ Sతో బ్యాటరీని మరియు A మరియు B పాయింట్ల మధ్య గాల్వనోమీటర్ను అటాచ్ చేయండి. స్విచ్ మూసివేయబడిన తర్వాత గాల్వనోమీటర్ సూది 0 నుండి పరిధికి మళ్లుతుంది. ఇది కుడి లేదా ఎడమవైపు రీడింగులు కావచ్చు. గాల్వనోమీటర్ కుడివైపుకు వంగి ఉంటుందని భావించండి. ఇది సర్క్యూట్ యొక్క అసమతుల్య స్థితిని ప్రదర్శిస్తుంది. గాల్వనోమీటర్ సరిగ్గా 0 స్థానాన్ని చదివిన తర్వాత ఇది సమతుల్య పరిస్థితి రెసిస్టర్ P వద్ద ప్రతిఘటనను క్రమంగా తగ్గిస్తుంది. P యొక్క ప్రతిఘటన విలువను గమనించండి. బ్యాలెన్సింగ్ తర్వాత నిరోధం 500 ఓంలని చెప్పండి. P, R మరియు S కోసం నిష్పత్తి విలువలను మార్చండి. P/Q ఈజ్ ఈక్వల్ టు R/S అంటే Q ఈజ్ ఈక్వల్ టు 500/1000 × 500. ఫలితం Q 250 ఓంలు. తెలిసిన ప్రతిఘటన విలువలతో విభేదించడం ద్వారా పైన పేర్కొన్న 2 సర్క్యూట్లలో తెలియని ప్రతిఘటన గుర్తించబడుతుంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్ను బ్యాలెన్స్ చేయడానికి వీట్ స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్కు 4 రెసిస్టర్లు అవసరం. ఇందులో 2 తెలిసిన రెసిస్టర్లు, 1 వేరియబుల్ రెసిస్టర్ మరియు 4వ రెసిస్టర్ కలవాలి. మేము వేరియబుల్ రెసిస్టర్ను ఏదైనా బ్రిడ్జ్ సర్క్యూట్ ఆర్మ్కి సౌకర్యవంతంగా అటాచ్ చేయొచ్చు. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు బ్రిడ్జ్ సర్క్యూట్ను నిర్మించగలరని మరియు తెలియని ప్రతిఘటన విలువను గుర్తించడానికి వీట్ స్టోన్ పద్ధతిని ఉపయోగించవచ్చని నేను భావిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.